పెట్టుకొని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులు అని కూడా అన్నాడు దేవుడు. ఒక పాపి ప్రభు దగ్గరికి వస్తే ఆమెనేమన్నాడు? అమ్మా, నీవు నీతిమంతురాలు అన్నాడు, పరిశుద్ధురాలు అన్నాడు. దేవుడు ఎంత మంచోడో, ఆయనకి మీరు ఎన్నిసార్లు స్తోత్రం చెప్పినా, ఎన్నిసార్లు ఆయనకి ప్రార్థించినా, ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మీరు ఏమి ఎంత వేడిచినా, ఆయన మనకు చేసిన మేలులను ఆయనకి మనమేమీ ఇవ్వలేం. అది ఆయనలో ఉన్న సత్యము, నిజం. నేను చెబుతున్నది దేవుని గురించి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆత్మీయంగా మరి మీరు దేవుని యొక్క మాటలు వినటానికి, దేవునికి మహిమ తీసుకురావటానికి మీ అందరూ సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడతారు? అందరూ రెండు చేతులు ఎత్తి చెప్పండి. మేము సిద్ధపడతాము, మేము ఆయన రాకటికి సిద్ధపడతాము, మేము పరిశుద్ధంగా ఉంటాము, మేము ప్రభువు రాకట్లో ఎత్తపడతాము, ఆయన సంఘంలో ఉంటాము, ఆయన సహవాసంలో ఉంటాము. నేను అన్నయ్య మీరు అంటలేదు, అనరు. నన్నే అనిపిస్తారు కానీ మీరు మాత్రము అనరు కదా. దైవ గ్రంథంలో మనం ఈరోజు దేవుని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుదాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఉంచినో ఆ యావత్తును గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. చదివిన ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎంతమందికి ఈ మాట అర్థమైందో ఒకసారి మీరు వాక్యం వైపు చూడండి. వాక్యం వైపు చూడండి. వాక్యం వైపు చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సంఘములో ఉన్నారు. అంటే దేవుడు స్వరక్తమిచ్చి, అంటే ఆయన రక్తమిచ్చి సంపాదించాడు ఆయన సంఘాన్ని. ఆయన సంఘము అనగా ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. మనం కష్టపడి పొలం సంపాదిస్తాం, ఇల్లు సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, ఇంకా మనకు కావలసినవన్నీ కష్టపడి సంపాదిస్తాం. మరి దేవుడు ఏం సంపాదించాడు? దేవుడు సంపాదించింది సంఘాన్ని. దాన్ని ఎలా సంపాదించాడు దేవుడు? ఆయన రక్తమిచ్చి సంపాదించాడు. ఎంత మంచి మాట! దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన సంఘములో మనందరినీ ఆయన రక్తమిచ్చి సంపాదించాడు. ఇప్పుడు ఆయన సంఘం ఇది మన సంఘం కాదు. మన సంఘమా, దేవుని సంఘమా? చాలామంది పొరపాటుగా మా సంఘము అంటారు. ఆ మాట అనకూడదు అని నేను అంటున్నాను. మా సంఘము అంటే అది దేవుని సంఘానికి సంబంధించింది కాదు. అది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాదు అనే నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుని సంఘం అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మతో దేవుని సంఘమును గురించి మనందరికీ ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ దేవుని సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ ఎవరిని అధ్యక్షులనుగా
పిలిచాడో ఆ యావత్తు మందను కాపాడటానికి, కావిలి కాయటానికి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. వింటున్నారా ఈ మాట? వినండి. సంఘము అనగా దేవుడు సంపాదించిన సంఘం. ఈ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ ఎవరిని అధ్యక్షులనుగా ఆహ్వానిస్తాడో, ఏ పని నిమిత్తం ఆయన ఆహ్వానిస్తాడో ఆ పని జాగ్రత్తగా చేయమంటున్నాడు. జాగ్రత్తగా చేయమంటున్నాడు. ఇప్పుడు ఈ దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ నిన్ను పాటలు పాడటానికి అధ్యక్షునిగా పిలిచాడా? ఆ పని జాగ్రత్తగా చేయాలి. బాగా వింటున్నారా? పరిచర్య చేయడానికి పిలిచాడా? పరిశుద్ధాత్మ నిన్ను అధ్యక్షునిగా తన సంఘాన్ని కాపాడటానికి, దేవుని సంఘాన్ని కాపాడటానికి నిన్ను ఒక పాత్రగా ఎన్నుకున్నాడా? అలాగైతే ఆ పరిచర్య సక్రంగా చేయాలి. ఆయన సంఘములో పరిశుద్ధాత్మ దేనికి నిన్ను పిలిచాడో, ఏ పని చేయడానికి పిలిచాడో, సంఘమును కాపాడటానికి, సంఘాన్ని సక్రమంగా చూసుకోవటానికి తన స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించిన సంఘం నీ మీద, నీ యొక్క పరిచర్య మీద, లేక నీ యొక్క మంచి పట్టుదల మీద సంఘం కాపాడుబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా గ్రహిస్తే సంఘము అంటే అది దేవుడు రక్తమిచ్చి సంపాదించి, ఆ రక్తంలో కోడిదూడ రక్తం లేదు, కోడి రక్తం లేదు, ఇంకా పొడేలు రక్తం లేదు, లేకపోతే ఇంకా అనేకమైన వాటి రక్తాలతో దేవుని సంఘాన్ని సంపాదించలేదు అని కూడా నేను తెలియపరుస్తున్నా. ఆయన అమూల్యమైన, శ్రేష్టమైన, ఆయన మహాశక్తి కలిగిన రక్తంతో సర్వ మానవాళ్ళ మీద ఉన్న పాపమును కడిగేసి అందరినీ ఆయన సంపాదించాడు. ఈ సర్వమానవాళ్లను సంపాదించిన యేసయ్య రక్తంతో సంపాదించిన ఈ సంఘాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరిని అధ్యక్షులనుగా పిలిచాడో వారి మీద ఈ పని భారంగా దేవుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొందరిని పాటలు పాడటానికి ఆయన వెన్నుకున్నాడు, కొందరిని ప్రార్థించటానికి ఆయన వెన్నుకున్నాడు, మరి కొందరిని పరిచర్య చేయటానికి ఎన్నుకున్నాడు, మరి కొందరిని ఆయన ఆలయమును శృంగారంగా ఉంచటానికి ఎన్నుకున్నాడు, మరి కొందరిని కొన్ని విధాలమైన పనులు చేయటానికి వెన్నుకున్నాడు. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా వచ్చిన వాళ్ళైతేనే ఆయన యొక్క సంఘములో వీళ్ళు పనిచేస్తారు. లేకపోతే వీళ్ళకి దేవుని సంఘంతో ఏమాత్రం పని ఉండదు. అందుకని లోకంలో చాలామంది మా సంఘము అంటారు, కానీ దేవుడు స్వరక్తమిచ్చిన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక అధ్యక్షునిగా ఉంచాడు, ఒక అధికారం నాకు ఇచ్చాడు, ఒక పని నాకు అప్పగించాడు, ఆ పనిని నేను నమ్మకంగా చేస్తున్నాను అనే సాక్ష్యాలు ఎక్కడ కనిపించటం లేదని నేను అనుకుంటున్నా. అందుకనే అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ మిమ్మలను అధ్యక్షులనుగా పిలిస్తే ఆ పని మీరు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఈ మాటలు చెప్పాడు. పౌలు పిలిస్తే నీవు అధ్యక్షుడు అవ్వవు. పౌలు అంటుంటే నీవు పరిశుద్ధాత్మకు దూరం అయిపోతావు. పౌలు కాదు ఇప్పుడు ఈ మాట చెబుతుంది. పౌల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘమును గురించి చెప్తున్నాడు. అంటే ఈ దేవుని సంఘమును గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. ఈ సంఘాన్ని ఇప్పుడు పౌలు కావిలి కాయాలి. పౌలు కాస్తాడు. పౌలుని దేవుడు ఓసారి ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు అంటే, పౌలు చాలా పరాక్రమశాలి, ధైర్యశాలి, మంచి వ్యక్తి. ఏదైనా ఒక పని చేయటానికి అతనికి అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయగలిగిన ఒక సమర్థుడు ఆయన. అందుకని దేవుడు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనంలో అననీయతో చెప్తున్నాడు. పౌలు సాక్ష్యమును, పౌలు ఒక పరిచర్యని గురించి చెప్తున్నాడు. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్యుల జనులు ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను వేరుపరుచుకునిన సాధన ఉన్నాడు. దేవునికి అందరం స్తోత్రాలు చెల్లించుదాం. ఎందుకంటే దేవుడు ఈ పౌలను ఏర్పరచుకున్నాడు. అన్ని జనులు ఎదుట, ఇశ్రాయేలీలు ఎదుట ఆయన యేసయ్య నామములో ఎన్ని ఇబ్బందులు పడటానికైనా, ఎన్ని శ్రమలు పడటానికైనా, ఎన్ని కష్టాలు పడటానికైనా, చివరికి ఆయన ప్రాణమైన దేవుని కోసం ఇవ్వటానికి, దేవుని సంఘమును కాపాడటానికి ఏర్పరచుకున్న గొప్ప ఒక మంచి సేవకుడు పౌలు. అందుకని పౌలు సాక్ష్యం మరోసాట చెప్తాడు. అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 23వ వచనంలో పరిశుద్ధాత్మ అపోస్తుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బంధకములను శ్రమలను నా కొరకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచు తెలియచేయుచు ఉండెను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్లను పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదని దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను బంధకములైన శ్రమలైన నా గురించి పరిశుద్ధాత్మ ఎన్నోసార్లు సాక్ష్యం ఇస్తున్నాడు. అయినను దేవుని యొక్క కృపా సువార్తను గూర్చి నేను సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను తుదముట్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సంఘమును కాయటానికి అపోస్తుడైన పౌలు మంచివాడు, పౌలు ఆత్మీయుడు. పౌలు దేవుని సంఘమును కాపాడడానికి, సంఘములో ఉన్న కొన్ని ఆత్మలను రక్షించి ఆత్మలను ప్రభు అయిన యేసయ్య సన్నిధిలో నిలబెట్టడానికి పౌలు మంచి ఆత్మీయుడు. ఈ పౌల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని కాయటానికి. దేవుడు సర్వమానవాళ్లను ఆయన రక్తంతో సంపాదిస్తే ఆ సంపాదించిన ఆయన సంఘాన్ని కాయటానికి పౌలును దేవుడు వెన్నుకున్నాడు. అందుకనే పౌలు ఇప్పుడు బంధకములైన శ్రమలైన, చివరికి ఆయన ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం ప్రియమైనదిగా చూసుకోకుండా దేవుని సంఘాన్ని కాయటానికి ఇప్పుడు పౌలు దేవుని పనిని తుదముట్టించటానికి చివరి వరకు దేవునికి మాటిచ్చి ఆ సంఘమును కాయటానికి ప్రయత్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఎందుకంటే ఈ పౌలు దేవుని సంఘానికి ఒక మంచి పునాది కూడా వేశాడు. ఆ పునాది ఏమిటయ్యా అంటే,
ఇక్కడ మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక మంచి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పనై శిల్పకారుని వలె పునాది వేసి తిని, ప్రతి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, దాని మీద కట్టువాడు దానిని. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. చూసారండి, ఇక్కడ పౌలు ఎలా ఉన్నాడు అంటే, పౌలు దేవుడు సంపాదించిన సంఘానికి ఒక స్థిరమైన పునాది ఆయన వేస్తున్నాడు. ఆ పునాది ఎలా వేస్తున్నాడు అని మనము గమనించినట్లయితే, ఆయన వేస్తున్న పునాది నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరనై శిల్పకారుని వలె పునాది వేసి తిని, ప్రతి ఒక్కడు మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఒక సత్యాన్ని గ్రహించాలి. దేవుడు సంఘమును, ఆయన రక్తంతో సంపాదించిన సంఘాన్ని అపొస్తలుడైన పౌలు నేర్పరి కలిగి శిల్పకారుడై ఒక మంచి పునాది వేశాడు. ఆ పునాది యేసుక్రీస్తు మీద కడుతున్నాడు దేవుని సంఘాన్ని. దేవుని సంఘాన్ని యేసుక్రీస్తు మీద కాపాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. పౌలు మంచి నేర్పరి, శిల్పకారుడు. అతడు వేసిన పునాది మీద ప్రతి ఒక్కడు కట్టుతున్నాడు. కానీ ఆ కట్టే ప్రతివాడు ఆ పని ఎలా కడుతున్నావో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఇప్పుడు ఇది ప్రభు సంపాదించిన సంఘం. దీనిని మళ్ళా నేర్పరిగా, శిల్పకారుడుగా అపొస్తలుడైన పౌలు దీనికి పునాది వేశాడు. ఆయన మొట్టమొదటిగా దేవుని సంఘంలో పునాది వేస్తే, ఆ పునాది మీద ఈరోజు అనేకులు కడుతున్నారు. ఆ కట్టడి, ఆ కట్టే పని ఎలాంటిదో జాగ్రత్తగా చూసుకున్నాడని పౌలు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ భూలోకంలో ఎంతో మంది పునాది వేస్తున్నారు, సంఘము అంటున్నారు. కానీ సంఘము అనేది దేవుని సంఘం. ఆ దేవుని సంఘం మీద పునాది వేసింది అపొస్తలుడైన పౌలు. పౌలు వేసిన పునాది మీద ఈరోజు ఎందరో కడుతున్నారని చెప్తున్నారు. ఆ కట్టే పనిని జాగ్రత్తగా చూసుకునండి. ఎందుకంటే ఆ పునాది మీద కట్టే పనికి పరీక్ష ఒకటి ఉంది. ఆ పనిని దేవుడు పరీక్షించినప్పుడు ఆ పని కాల్చివేయబడితే అది నష్టమో, అది కాల్చివేయకుండా ఉంటే ఆ పనికి జీతం. దేవునికి స్తోత్రం. ఆ పని వల్ల నీకు జీతం వస్తుంది. పనివాడు జీతానికి పాత్రుడు. అర్థమవుతుందా? అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే సంఘము అనేది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించింది. పునాది అనేది నేర్పరిగా, శిల్పకారుడుగా, దేవుని జ్ఞానముతో, దైవ భక్తితో అపొస్తలుడైన పౌలు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని వెరగకుందునని నిశ్చయించుకున్న ఈ భక్తుడు పునాది వేసి దేవుని యొక్క సంఘాన్ని కాపాడుతున్నాడు. దేవుని యొక్క సంఘములో ఎంతో మంది ఆత్మలను చేరుస్తున్నాడు. ఎంతో మందిని ఆయన యొక్క సంఘములో స్థిరంగా వారిని నిలబెడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రికలో ఏమిటయ్యా సత్యం అంటే, కొలసీలకు రాసిన ఆ యొక్క పత్రికలో మొదటి అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు
అక్కడ ఒక సత్యాన్ని అపొస్తలుడైన పౌలే తెలియపరుస్తున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెబుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మనిషికి బోధిస్తూ ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ ప్రతి మనిషిని సంపూర్ణులుగా చేసి యేసయ్య సంఘములో అపొస్తలుడైన పౌలు నిలబెడుతున్నాడు. యేసయ్య సంఘములో యేసయ్య సంపాదించిన ఆయన సంఘములో శిల్పకారునిగా అపొస్తలుడైన పౌలు పునాది మీద ప్రతి మనిషిని నిలబెడుతున్నాడు. ప్రతి మనిషిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తున్నాడు. ఆ సంఘములో వీళ్ళందరూ నీతిమంతులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి, ఎత్తబడే సంఘంగా ఉండాలి, అలంకరించబడిన సంఘంగా ఉండాలి. రేపు ప్రభు రాకటిలో వీళ్ళు ఎత్తబడేవారుగా ఉండాలి. అందుకని ఆయన శిల్పకారుడుగా ఆయన పునాది వేశాడు. ఆయన వేసిన పునాది మీద ఈరోజు ప్రభు ఇక్కడ మనల్ని పని చేపిస్తున్నాడు. ఆయన పనిలో, ఆయన సంఘంలో, ఆయన యొక్క పునాదిలో ఈరోజు మనందరం జీతం తీసుకోవాలి. ఎంతమంది జీతం తీసుకుంటారు దేవుని దగ్గర? పని చేసిన వాడు జీతం పొందుతాడు, పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని సంఘములో నువ్వు పనిచేసావా, దేవుడు జీతం ఇస్తాడు. ఒకవేళ మనుషులు సంఘంలో పనిచేసావా, దేవునికి సంబంధం లేదు. ఉందా అండి? దేవునికి సంబంధం లేదు. దేవుని సంఘములో నువ్వు పనిచేయి, పనిచేస్తే జీతం వస్తుంది. పనిచేస్తే నీ పనికి దేవుడు పరలోకంలో బహుమతులు ఇస్తాడు, వాడబారని జీవ కిరీటాలు ఇస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను ఒక పాత్రగా, నిన్ను ఒక పెద్దగా, దేవదూతలకు తీర్పు తీర్చే ఒక అధికారినిగా చేయగలడు దేవుడు. అదే అపొస్తలుడైన పౌలు తీసుకున్న దేవుని పని. అపొస్తలుడైన పౌలు చాలా పెద్ద నేర్పరి, శిల్పకారుడు, జ్ఞానము గలవాడు, దైవాత్మ పొందినవాడు, దేవుని పని చేయడానికి సమర్థుడు. ఏ పట్టణాలైనా వెళ్ళటానికి, ఏ దేశాలైనా వెళ్ళటానికి, సముద్రాల్లో ప్రయాణం చేయటానికి, ఆయన అనేకమైన ఇబ్బందులలో, అనేకమైన శ్రమలలో, శోధనలలో, అన్నిటిలలో కూడా దేవుడు తోడుగా ఉండి అతన్ని ఒక కాపరిగా పెట్టాడు దేవుని సంఘాన్ని కాయటానికి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈరోజు దేవుడు సంఘాన్ని కాసేవాళ్ళు ఉన్నారా? కాపాడేవాళ్ళు ఉన్నారా? దేవుడు కష్టపడి, దేవుడు చెమట కార్చి, కన్నీరు కార్చి, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన వల్ల ఆయన చెమట రక్త బిందువులుగా కారిపోయి ఆయన శిలువలో వేలాడి మన కొరకు చిత్రహింసలు పడి ఆయన అమూల్యమైన రక్తంతో మన పాపములు కడిగి, మన రోగములు తుడిచివేసి, మన దోషములన్నీ తుడిచివేసి మనల్ని సంపాదించిన ఆయన సంఘాన్ని కాయటానికి ఈరోజు నువ్వు అధ్యక్షునిగా ఉన్నావా? నీవు అధ్యక్షుడిగా ఉండటానికి గుర్తు ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ నిన్ను ఏర్పాటు చేసుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును కాపాడటానికి నీకు ఆయన అధికారం ఇచ్చుంటేనే ఆయన సంఘములో నువ్వు పనిచేస్తావు, లేకపోతే బయట సంఘాల్లో పనిచేస్తావు. నిన్న ఒకసారికి వెళ్ళి గోడ మీద బోర్డు నేను చూశాను. ఆ బోర్డు మీద ఏమి రాయబడి ఉందంటే, సంఘ పెరుగు, సంఘ పాలు అని రాయబడి. అక్కడ నాకు జ్ఞాపకం వచ్చింది, ఓహో సంఘం అనే పేరు ఇక్కడ కూడా ఉందా? ఏమండి, నా సంఘము నా సంఘమని కొట్లాడుతున్నారు ప్రజలు. నా సంఘము నా సంఘమని వాదించుకుంటున్నారు. నా సంఘము నా సంఘమని కేసులు పెట్టుకుంటున్నారు. నా సంఘము నా సంఘమని లోకములో
దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీ సంఘము అంటే నీకు దేవుని వద్ద నుండి జీతం రాదు. దేవుని సంఘములో నేను పని చేస్తున్నాను, నేను నమ్మకస్తుణ్ణి, నేను శిల్పకారుని వలె అపోస్తుడైన పౌలు వేసిన పునాది మీద నేను అపోస్తులు సావాసములో ఉన్నాను, దేవుని సావాసములో ఉన్నాను, తండ్రి సావాసములో ఉన్నాను, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవుని పని చేస్తున్నాను. దేవుడు నాకు జీతం ఇస్తాడు, దేవుడు నాకు జీతం ఇస్తాడు. నువ్వు పని చేస్తా ఎటు చూడాలా? నువ్వు పని చేస్తా ఎటు చూడాలా? దేవుని సంఘంలో పని చేస్తా ఎటు చూడాలి? నువ్వు ఈరోజు మనుషులు సంఘాల్లో పనిచేసి ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన ఏమన్నా ఇస్తాడేమో అవి పెట్టుకొని తీసుకొని పోవాలని. దయచేసి ఆ సంఘాల్లో నీకు దేవునికి సంబంధమో లేదు. పరిశుద్ధాత్మ ఈరోజు దేవుడు సంపాదించిన సంఘాన్ని కాయటానికి వచ్చాడు. ఆ సంఘం పేరు నేను చెప్పనా? అది పరిశుద్ధులు సంఘం, అది నీతిమంతులు సంఘం, అది అలంకరించబడిన సంఘం. ఆ సంఘము ఈరోజు పరిశుద్ధాత్మ దాన్ని అలంకరించి, దాన్ని బాగా అందంగా చేసి, దాన్ని సిద్ధపరిచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యేసు ప్రభు సన్నిధిలో పెట్టాలి. ఆ సంఘాన్ని అలంకరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ అలంకరించే సంఘం ఎవరో తెలుసా? చివరిగా చెప్పమంటారు నన్ను? అలంకరించబడిన సంఘము పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తెని పరిశుద్ధాత్మ దేవుడు మంచి నమ్మకమైన సేవకులు, పరిశుద్ధాత్మ పిలువబడిన సేవకులు ఈరోజు సంఘాన్ని అలంకరిస్తున్నారు. ఆ సంఘం అలంకరించబడిన తర్వాత ఈ సంఘము పెళ్లి కుమార్తె వలె అలంకరించబడినప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి వివాహం జరుగుద్దని మీరు తెలుసుకోవాలి. ఒక ఆయన దాచపల్లిలో అలంకరించబడుతున్నాడు, ఒక ఆమె ఇరికేపల్లిలో అలంకరించబడుతుంది. ఇక్కడేమో ఏమో పెళ్లి కుమార్తె అవుతుంది, అక్కడేమో ఆయన పెళ్లి కుమారుడు అవుతున్నాడు. వీళ్ళిద్దరికి వివాహం జరిగించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరిగిస్తే వాళ్ళు ఏమవుతారు? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి అలంకరించి వివాహం జరిగిస్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారో తెలుసండి? భార్య భర్తలు అవుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించిన ఈ యొక్క పెళ్లి కుమార్తెకి వివాహం జరగాలి. ఆ వివాహం ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకములో, యెరూషలేము అనే పట్టణములో, దేవుని రాజ్యములో. ఆ వివాహం జరిగినాక భూలోకములో ఉన్న వివాహాలన్నీ ఆగిపోతాయి. అందుకనే ఒకవేళ వివాహం చేసుకునే వాళ్ళు ముందే చేసుకోండి. ఆ వివాహం జరగకముందే ఈ వివాహాలు జరగాలి. ఆ వివాహం జరిగితే ఇంకా వివాహాలు భూలోకంలో జరగవు. దేవునికి స్తోత్రం. అందుకని స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘాన్ని కాపాడే సేవకులు కావాలి. ఉన్నారా? ఏమండి? అలా ఉన్నట్టయితే ఈరోజు దేవుని సంఘంలోకి నువ్వు వచ్చి పనిచేయి. ఒకవేళ నువ్వు వస్తానంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించాలి. నీకై నేను వచ్చి ఆయన సంఘంలో పనిచేస్తానంటే అలా రానివ్వడు. నీవు కట్టుకున్న సంఘం అంటే అక్కడ ఆయన ఉండడు. అందుకనే అపోస్తులు అంటారు, మేము మా తండ్రితో కూడా సావాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మా సావాసం. మేము ఆయనలో ఉన్నాం, ఆయనలోనే మేము ఫలిస్తున్నాం. అపోస్తులను చూసి ఈరోజు సంఘంలో నీవు పనిచేయాలి. అలా నువ్వు పనిచేస్తే దేవుడు నీకు జీతాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి అందరం స్తోత్రాలు చెల్లించుదాం. ఇంకోసారి చెప్పండి దేవుని స్తోత్రం, మరోసారి చెప్పండి దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? దేవుని సంఘములో నువ్వు పనిచేసావా, నీవు కూడా అలంకరించబడతావు. నీవు కూడా పెళ్లి కుమార్తెలో భాగం అవుతావు. పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇద్దరు వివాహం జరుగుతారు. అప్పుడు దేవునితో సంఘము, సంఘముతో దేవుడు పరలోకంలో యుగ యుగాలు ఆయనతోనే మనందరం పెళ్లి కుమార్తెగా ఉంటాం.
ఈరోజు ఆ పెళ్లి కుమార్తె ఎవరో? మనమే, సంఘమే, పరిశుద్ధులే, నీతిమంతులే, సిద్ధపడిన వారే, అపొస్తలుడైన పౌలు వేసిన పునాది మీద ఉన్నవాళ్లే, దేవుని సంఘంలో ఉన్నవాళ్లే. బయట ఉన్న వాళ్ళకి సంఘానికి ఏమాత్రం పొత్తు లేదు. బయట ఉన్న ప్రజలను కాపాడి సంఘములోనికి తీసుకొచ్చి వాళ్ళను ప్రభు దగ్గర అపొస్తలుడైన పౌలు నిలబెడుతున్నారు. ఇలాంటి మంచి సేవకులు కావాలి. మీ పిల్లలు అలాంటి మంచి సేవకులైతే బాగుండు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఆయన పని చేసే మంచి వాళ్ళైతే ఎంతో మంచిది. ఇంకొక మాట చెప్తాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అపొస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో నేను చెప్తున్నాను. దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడని అక్కరలేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా బోధించుటకు నీవు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. ఏమండి? యోగ్యునిగా దేవుని సంఘంలో పనిచేయాలి. సిగ్గుపడని అక్కర్లేని పనివానిగా పనిచేయాలి. దేవుని పని చేయడానికి ఎందుకు సిగ్గు? మనుషులు పనికి సిగ్గుపడాలి. మనుషులు వేసిన పునాది మీద ఉండటానికి సిగ్గుపడాలి. ఆ లోకంలో ఉన్న సంఘాల్లోకి పోయి పనిచేయడానికి సిగ్గుపడాలి. కానీ నిజమైన దేవుని సంఘములో, నిజమైన అపొస్తలుడైన పునాది వేసిన పునాదిలో పనిచేయటానికి సిగ్గు అక్కర్లేదు. మంచి పనివానిగా పని చేస్తే ఆ పనికి దేవుడు జీతం ఇస్తాడు. ఆ పని చేసే ఆయన్ని భలే మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అవునా కాదా చెప్పండి? 27 సంవత్సరాల నుండి ప్రభు పని చేస్తున్నాం. మాకు ఆయన జీతం ఇస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. మేము ఎవరి వైపు చూడం, ఆయన వైపే చూస్తాం. ఇక్కడ పని చేస్తాం, ఆయన వైపు చూస్తాం. ఆయన పనిని చూసి జీతం ఇస్తాడు. ఆయన జీతమే దేవుని పనికి విలువ. కనుక ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క పనివాడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మనిషి దేవుని పని చేయండి. దేవుని రాజ్యంలో మీకు బహుమతులు ఉన్నాయి. దేవుని రాజ్యంలో వాడబారని జీవ కిరీటాలు ఉన్నాయి. దేవుని పని చేసేవాడికి ఎన్నడూ జీతం ఇవ్వకుండా ఉండడు దేవుడు. దేవుడు నమ్మకమైన వాడు. దేవుని వైపు చూడండి, నీ సేవ వర్ధిల్లుద్ది. దేవుని వైపు చూడండి, నీకు మంచి జీతం దేవుడు ప్రసాదిస్తాడు. ఎంతమంది చేస్తారు దేవుని పని? ఒకసారి చేతులెత్తండి. మీరందరూ చేయాలి. మీరందరూ చేస్తానని దేవునికి మాటిచ్చారు. దేవుడు మీకు